చెప్పాలా ఇంకావా అలాగే తెలియమని నా మొట్టమొదట పేరు దేవినే లక్ష్మి. ఆ యొక్క దేవాన్ని దేవుడు పారాయణ నేను ఇంకా కూడా వాళ్ళు అరకత చెప్పమని అక్కడ కథ చెప్తాను, ఇంకేం చెప్తుండ్రు కొన్ని ఏడిపించేస్తాను కథలో నేను నాటకాలు కథ బాగా చెప్పమన్నా కథగా చెప్తాను కదా. మీరు రానండి ఈ పేరు ఏమనిపిస్తారంటే కలిగినే నరహరి చుట్టుకాలు ఏమంటే కంచెలను చుట్టూ అనుకున్నారనుకుంటున్నాడు. ఆ యొక్క చుట్టుకాలని కూడా నా భర్త వలిసుకుంటూ పోతాడమ్మా. మళ్ళీ మళ్ళీ చెప్పాలా అయ్యో ఇంటినే మన తంతిని ఏమంటే ఎలా ఉంటుంది బంగారు లతాలు ముత్యాలు వచ్చి ఒడివే కాబట్టి ఏమంటే ఒక పూలమతి ఎలా ఉంటుందో ఇంకా చెప్తాను తెలుగు తీర్చుకున్నారు. అవునే అంటే ఈ పేరు బామనే నరహరి ప్రేమానయమంటే నా భర్తకు నాకు చాలా ప్రేమమ్మా, చాలా ప్రేమే. భార్య భర్త అనుకూలంగా ఉండరు, ప్రేమగా ఉంటారు, రోజు కొట్లాడుకుంటారు, వాళ్ళు ఎట్లుంటారు, ప్రేమ ఉండలేరు. అవునా నేనన్నా నా భర్త చాలా ప్రేమే. ఏమంటే కథలు కూర్చోడమ్మా చెప్పమ్మా. అయినా కూడా ఇప్పుడు కలిపే చెప్పేసానమ్మా. 10 రకాలు మాట రూపంలో చెప్పినారు, నువ్వు మాట రూపంగా చెప్పు. మాట్లాడితే పేరు చెప్పిందమ్మా. లేదమ్మా, చెప్పాలమ్మా. ఒక పేరు మా చెయ్యమని నా మొట్టమొదటిగా తొలి పేరుగా ధనలక్ష్మి, 1 ధనలక్ష్మి, 2 అష్టలక్ష్మి, 3 ఐశ్వర్యలక్ష్మి, 4
సంతానలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, గౌలక్ష్మి, భూలక్ష్మి, గజలక్ష్మి. గజలక్ష్మి మరి పదే పేరు ఏం పేరు చేసా? ఆది మహాలక్ష్మి పిలుస్తారు. చాలా చక్కగా ఉన్నాయమ్మా. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంపదలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, భూలక్ష్మి, భూలక్ష్మి, గజలక్ష్మి, పద్మలక్ష్మి, ఆది మహాలక్ష్మి ప్రపంచంలో పిలుస్తారు. దీని పేరు ఉన్నాయేమ్మా? నీకు ముగ్గురు కూడా ఎంతమంది ఉన్నారా? ఏం మాట్లాడుతున్నావా? పది పేరు చెప్పినవే. అంటే 10 పేర్లు చెప్పుకుంటే 10 పక్కన ఉంటారా? ద్రౌపదికి 5 మంది మొగుళ్ళు. ఆ? నీకు 10 మంది 10 పేరు చెప్తారు, 10 మంది ఉన్నారని అడుగుతారు. అయ్యో అని అంత అనుకుంటున్నావా? లేదమ్మా, మా భర్త ఒక్కడేనమ్మా, ఒక్కడే. ఆ 10 పేరు ఎందుకు పెట్టలేదు తెలుసా? నా భర్త 10 అవతారాలు ఎత్తించేవాడు. దశ అంటే 10. దశ అంటే 10 అవతారాలు ఎత్తించేవాడు నా భర్త. ఏ అవతారం ఎత్తినా కూడా నా భర్తకి నేనే భార్య ఉండాలా, ఇంకెవరు ఉండకూడదు అని ఏ అవతారం ఎత్తినా కూడా ఆ యొక్క అవతారం తగ్గట్టుకు నీ పేరు మాత్రం ఉంటూ పోతున్నా. చాలా చక్కగా ఉన్నాయి. మంచిదే సమాచారమ్మా. అందులో 10 మంది భర్తలు ఉన్నారు. ఏమో తెలియదులేమ్మా. అనుమానత తెలియక. అనుమానత ఆ. లేదమ్మా. కాబట్టి నా భర్త దశ 10 అవతారాలు ఎత్తించేవాడు కాబట్టి అవునవును. ఆ అవతారం తగ్గట్టుకు నీ పేరు మార్చుకుంటూ పోతున్నా. మంచిదమ్మా. మంచిదే సమాచారము. అయ్యాను ఈ యొక్క మునాఫైనందు ఆ. ఈ యొక్క సభలో అయితే నిద్ర వచ్చినట్టుగా అలచటగా చాలా ఆయాసంగా ఉన్నాను తల్లి. వాసనలో కొంచెం మాత్రం పవరించు. కొంచెం రోజు చెప్పే చాలా